వాళ్ళ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త. ఇప్పుడే కొన్ని క్షణాల క్రితమే అచ్చంపేట.com దీంట్లో ముఖ్యంగా న్యూస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అన్నీ ఈ సోషల్ మీడియాలో ఉండాల్సినవన్నీ కూడా ఉంటాయి. మరి అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు, ప్రతి విషయం కూడా దీంట్లో ఎప్పటికప్పుడు క్షణం ఈ న్యూస్ ప్రచారం చేయబడుతుంది. కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి ఏంటంటే అచ్చంపేట.com ఇది మన నల్లమల్ల ప్రాంతం, మనమందరం కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. మీకు అచ్చంపేటలో ఆ రోజు జరిగినటువంటి న్యూస్ ఎవరికి కావాలన్నా, అది ఎటువంటి న్యూస్ అయినా అందరికీ తెలియజేసేటువంటి న్యూసే అచ్చంపేట.com. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఫాలో కావాలని కోరుతూ, మరి 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ అచ్చంపేట.com దినదినాభివృద్ధి జరుగుతూ ఇంతింతాయి ఒకటింతాయి అన్నట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఛానల్గా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరి యజమానికి ముఖ్యంగా మా శ్రీనివాసులు గారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది కూడా అచ్చంపేట ప్రాంత ప్రజలకు అన్ని విషయాలు తెలవాలి. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలవాలని ఒక మంచి ఆలోచనతోటి సదుద్దేశంతో దీన్ని నెలకొల్పబడ్డాడు. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ మరి దీన్ని అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.